సార్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ తీసుకున్నటువంటి ముఖ్యమైన అంశం నీట్ పేపర్ లీకేజ్. అంతవరకు కరెక్టే. అది సఫలం చెందారా, విఫలం చెందారా ఇది పక్కన పెడితే, ఈ పేపర్ లీక్ అనేది ప్రజలకు, విద్యార్థులకు చాలా అసౌకర్యాన్ని కలిగించింది. దీనిపై ఏ ప్రతిపక్షం పెద్దగా మాట్లాడలేదు. ప్రభుత్వం కూడా ఎవరిపైన సరైనటువంటి చర్య తీసుకున్నట్టుగా, ఏ అధికారులపైన చర్య తీసుకున్నట్టుగా తెలియటం లేదు. మరి అలాంటప్పుడు విద్యార్థుల యొక్క ఈ నిరసన ప్రదర్శన, ఈ అసౌకర్యాన్ని కలిగినటువంటి నిరసన సరైనదే కదా? ఆ! కాదండి. ఇప్పుడు నీట్ అనే పరీక్ష ఇది కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. అవును సార్. చాలా ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్. 23-24 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాస్తారు. సార్. ప్రపంచంలో ఇంత పెద్ద నంబర్‌లో పరీక్షలు ఒకే రోజు, ఒకే సమయంలో పరీక్షలు రాసేటువంటి ఇది ఇంకెక్కడా లేదు. మన దగ్గర మాత్రమే ఉంది. కనుక ఇది చాలా ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇది ప్లాన్ జరిగింది. కానీ ఇంప్లిమెంటేషన్ రాలేదు. అప్పుడు 2014కు ముందు పరిస్థితి ఏంది అంటే దేశంలో మెడిసిన్ జాయిన్ కావాలంటే ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు పరీక్షలు పెట్టేవి. వెళ్ళి స్టూడెంట్స్ పరిగెత్తుకుంటూ వెళ్ళి రాయాలి. ఈవెన్ ప్రైవేట్ కాలేజెస్ ఏంటంటే వాళ్ళే పరీక్షలు పెట్టేవాళ్ళు. వెళ్ళి పిల్లల్ని వేసుకొని ట్రైన్‌లో 10 పరీక్షలు రాయించిన తల్లిదండ్రులు ఉన్నారు. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి పిక్చర్ ఇది. మనం రైళ్లలో చూసాం చాలా మంది, వేలాది మంది తల్లిదండ్రులు తిరగడం. ఇది తప్పు అని చెప్పేసి ప్రభుత్వాలు రియలైజ్ అయిపోయి కామన్ ఎగ్జామ్ పెట్టారు. పెట్టినప్పుడు స్టార్టింగ్ లో ఎలా ఉండేదంటే ప్రతి రాష్ట్రంలో 2 కన్నా ఎక్కువ, 3 కన్నా ఎక్కువ సెంటర్స్. మన దగ్గర కంబైన్డ్ స్టేట్ లో విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, ఇక్కడ హైదరాబాద్, వరంగల్ ఇంతే, ఇవే సెంటర్స్. కనుక విద్యార్థులకు చాలా అసౌకర్యంగా ఉండేది. అంటే రాష్ట్రాలు తిరగడం కన్నా కనీసం తమ రాష్ట్రంలోనే ఒక 4-5 సెంటర్లో రాశాను. ఆ తర్వాత ఏమైంది అని అంటే ఈ పరీక్షను 500 సెంటర్స్ నుంచి 5,500 సెంటర్స్ పెంచారు. అంటే అర్థమైందంటే ఆల్మోస్ట్ అన్ని జిల్లా కేంద్రాలకు వచ్చేసింది. కనుక ఈ సౌకర్యం పెరిగింది కదా చైతన్య గారు. ఇప్పుడు మీ ఇంటి దగ్గరికే పరీక్షా కేంద్రం వచ్చింది. ఇంకెక్కడ స్టూడెంట్ వెళ్ళి రాసేసుకుంటాడు, ఇబ్బంది లేదు. రెండవది 3 భాషల్లోనే పరీక్ష జరిగేది గతం 2014కు ముందు. ఇవి ఎవరు మాట్లాడడం లేదు. నేనేమంటున్నా అంటే 13 భాషల్లో పరీక్ష జరుగుతుంది. అంటే కంఫర్టబుల్ గా నీ భాషలో నువ్వు పరీక్ష రాసుకో. ఈ దేశంలో అన్ని భాషలు ఉన్నాయి కనుక ఒక్క మాటలో చెప్పాలంటే స్టూడెంట్ సౌకర్యము బాగా పెరిగింది. స్టూడెంట్ భాషలోనే రాసుకోవచ్చు, స్టూడెంట్ ఇంటి దగ్గరే రాసుకోవచ్చు. అలాంటి గొప్ప ఏర్పాట్లు నీట్ చేయగలిగింది. అంటే ఎన్టీఏ, నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఇచ్చారు, చేసింది. దీంతో పాటు మనం మర్చిపోకూడదు, ఇది మనం జేఈఈ కూడా జరుగుతుంది. జేఈఈలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదు, లీకేజ్ జరగడం లేదు. యూపీఎస్సి పరీక్ష జరుగుతుంది, ఎన్నడూ లీక్ కాలేదు, చాలా ఇదిగా ఉంది. దీంతో వచ్చిన సమస్య ఏంటంటే ఎక్కువ ప్లేసెస్కి వెళ్ళేసరికి ఎక్కువ అవకాశాలు పెరిగినాయి లీకేజ్ కొరకు. సపోజ్ 5 సెంటర్లో పరీక్ష జరుగుతుంది, 5 సెంటర్లు పకడ్బందీగా పెట్టేస్తాం. 5,000 సెంటర్లు అయ్యేసరికి ఏమైంది, ఎక్కడ లీక్ అవుతుందో అర్థం కాని ఒక స్థితి వచ్చేసింది. అందుకే ట్రాన్స్పోర్ట్ లో లీక్ అవుతున్నాయా, పేపర్ సెట్టింగ్ లో లీక్ అవుతున్నాయా ఒకసారి. కనుక 24లో లీక్ అయ్యాక చాలా పెద్ద కమిటీ, రాధాకృష్ణన్ కమిటీ, ఇస్రో చైర్మన్, వారి ఆధ్వర్యంలోనే ఇది జరిగింది. చాలా చర్చ జరిగింది. దాంట్లో తేలింది ఏంటి అంటే మనము జేఈఈ లాగానే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టాలి. పెడితే లీకేజీకి అవకాశం ఉండదు. ఎందుకంటే పేపర్ ప్రింటే కాదు, డైరెక్ట్ గా సాఫ్ట్ కాపీ సిస్టమ్ లోకి వస్తుంది. కనుక డైరెక్ట్ స్టూడెంట్ ముందుకు వస్తుంది, స్టూడెంట్ దాన్ని ఆన్సర్ చేస్తాడు. లీకేజ్కి అవకాశాలు లేకుండా పోయినాయి. అయితే ఆ రికమెండేషన్ ను ఇంప్లిమెంట్ చేయడము వీలు కాలేదు ఈసారి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అవసరం పడుతుంది. జేఈకి తక్కువ నంబర్, ఇది సుమారుగా 7-8 లక్షలు, 10 లక్షలు తక్కువ అవుతుంది జేఈ. ఇది దీనికి 3-4 లక్షలు తక్కువ అవుతుంది. ఇది పెరగాలి కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలంటే చాలా కష్టమైనటువంటి విషయము. చేశారు కానీ చివరి క్షణంలో ఏమంటాము, ఒక నమ్మకం రాలేదు. దీంతో మనం ఎక్కడైనా రిస్క్లు వస్తాయేమని ఒక భయపడి ఈసారికి పాత పద్ధతి అనే పద్ధతిలో వెళ్ళారు. వెళ్తే జరిగింది ఏంటంటే లీక్ జరిగింది. అది 24కి ఇప్పటికీ తేడా.
వెంటనే ఒక ప్రకటన వచ్చింది, మనందరికీ తెలుసు, ధర్మేంద్ర ప్రధాన్ నుంచి వచ్చింది. మేము విల్ బి గోయింగ్ అహెడ్ విత్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనే ఒక ప్రకటన వచ్చింది. చాలా మందికి అర్థం కాలేదు. తప్పులు సరిదిద్దుకున్నారు. తప్పు జరిగింది. నష్టం కూడా జరిగింది. చాలా మంది పిల్లలు ఫ్రస్ట్రేషన్ గురయ్యారు, ఒత్తిడికి గురయ్యారు. కానీ నా పాయింట్ ఏంటంటే, దీంట్లో అవినీతి అంటూ, ప్రభుత్వంలో వేరే బ్యాడ్ ఇంటెన్షన్స్ అంటూ, బలహీనతలు అంటూ అవేమీ లేవు. ఏమీ లేవు. కేవలం వ్యవస్థలో జరిగిన చిన్న లోపం అంతే. ఓ లోపము, హ్యూమన్ ఎర్రర్స్ ఉన్నాయి. పేపర్ దిద్దేవాడే లీక్ చేసినప్పుడు మీరు ఏం చేయాలంటే, పేపర్ ఒకరితో ఒకటే పేపర్ తీసుకోకూడదు. అసలు మన దగ్గర చాలా అనుభవాలు ఉన్నాయి. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనే ఈ అనుభవాలు ఎక్కువ ఉన్నాయి, లీకేజీ అనుభవాలు. కనుక మనం చాలా 3 సెట్స్ తీసుకుంటాం. 3 సెట్స్ లో ఒక సెట్ స్పాట్ లో రిలీజ్ చేస్తారు. అనౌన్స్ అయినాక అంతటా కూడా అదే సెట్ బయటికి వస్తుంది. ఏబిసిడి ఇలా 3 సెట్స్ వస్తాయి. కనుక రాసిన వాడికి నమ్మకం ఉండదు, తన పేపరే వస్తుంది అనేది ఏ విశ్వాసం లేదు. ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి. ఇవి నేర్చుకోవాల్సిన విషయాలు, వాళ్ళు నేర్చుకోవాలి. అనుభవాలు కూడా ఉన్నాయి మనకు, మనలాంటి వాళ్ళతో వాళ్ళు నేర్చుకోవచ్చు కూడా. సో అందుకని ఆందోళన చెందాల్సింది ఏం కాదు. ఇప్పుడు నీట్ లాంటి పరీక్ష. ఇంకొకటి ఏంటంటే, చాలా మంది మోడీ అనే ద్వేషంతో చాలా మంది ఇష్యూ చేయగలుగుతారు, కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా పేపర్లు అనేవి లీక్ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలను మనము సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మోడీ గారే రిఫార్మర్, చాలా విషయాల్లో రిఫార్మర్. నీట్ రిఫర్మేషన్స్ జరుగుతున్నాయి. అంతలోనే 24లో ఒక సంఘటన జరిగింది, 26లో కూడా జరిగింది. నేను అనుకుంటాను భవిష్యత్తులో ఈ అవకాశాలు ఉండవు. ఇంకా నీట్ ఆ విధంగా క్లోజ్ అవుతుంది. కాకపోతే ఆయన రిజైన్ చేయాలన్నా లేదా, ఈ డిమాండ్ అయితే ఉన్నాయి ధర్మేంద్ర ప్రధాన్ పైన, ఆ ఒత్తిడి ఉంది.